నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరగనున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్, త్రాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, ప్రసాదం, అన్నదానం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఎమ్మెల్యే సూచించారు. అలాగే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే తెలిపారు. నమో వెంకటేశాయ నమః. బిల్వకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క నవాహనిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమై మార్చి 8వ తేదీ వరకు జరిగేటువంటి ఈ మహోత్సవాలు మొట్టమొదట తిరుమల దేవస్థానం యొక్క ఆచార సాంప్రదాయాలకు, తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరిగే విధి విధానాలతో 11 రోజుల పాటు మన బిల్వకోట క్షేత్రంలోని కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము, పండితులు నిర్ణయించిన మేరకు ఉత్సవాలు జరుగుతున్న వేళ ఇప్పటికే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం నందు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయి ఈ నెల 21వ తేదీన రథశాల ప్రారంభోత్సవము, కోనేరు ప్రారంభోత్సవము, మెట్లు ప్రారంభోత్సవము, కళ్యాణ మండప ప్రారంభోత్సవంతో కలిపి 21న మొత్తం అన్ని కార్యక్రమాలు ప్రారంభించి గిరి ప్రదర్శనతో 26వ తేదీ ఉదయం 7 గంటలకి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులందరితోనూ ఆర్డీఓ గారి అధ్యక్షతన రివ్యూ నిర్వహించడం జరిగింది. అన్ని ప్రభుత్వ సంస్థలు ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలా పాల్గొనాలి, ఎవరెవరి కర్తవ్యాలు ఏంటి అని విధి విధానాల మీద ఆర్డీఓ గారి సూచనల మేరకు అందరూ కూడా ఈ రోజున ఎవరి వంతు వాళ్ళు చేసే విధంగా నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానీకానికి, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, మన ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో వెలిసి ఉన్నటువంటి స్వయంభూ అయినటువంటి నారద మహర్షి యొక్క చేతుల మీద ప్రతిష్ఠించినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను రంగరంగ వైభవంగా దాతల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి లక్షలాదిగా భక్తులు విచ్చేసి బ్రహ్మోత్సవాలలో పాల్గొనండి అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా. గతం కంటే భిన్నంగా ఈ సంవత్సర బ్రహ్మోత్సవాలు తిరుమల దేవస్థాన సూచనల ప్రకారమే నిర్వహిస్తున్నాం. కాబట్టి పవిత్రతకి ఎక్కడ అవకాశాలు ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలను మన అందరం కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి కృపకు మన అందరం కూడా పాత్రులు అవుదామని, దేవుని కింకరులుగా మనందరం కూడా బ్రహ్మోత్సవాలను తిలకిద్దామని చెప్పి కావలి ప్రజానీకానికి ఆహ్వానిస్తూ తెలియజేస్తూ ఉన్నా. నెల్లూరు జిల్లాలోనే ఎంసెట్ లో అగ్రగామిగా నిలిచిన ఏకైక విద్యా సంస్థ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ డైరెక్టర్ బిఎస్ రాజు గారి నిర్వహణలో ప్రారంభించిన గత 3 ఏళ్ల నుండి 300కు పైగా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ సీట్లే మా విజయానికి నిదర్శనం. ఎన్నో కార్పొరేట్ కళాశాలల్లో అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో నాణ్యమైన శిక్షణ, కేవలం పాఠాలే కాదు, ప్రతిరోజు డైలీ మరియు వీక్లీ టెస్టులు, ఆధునిక టెక్నాలజీతో కంప్యూటరైజ్డ్ ప్రాక్టీస్ పరీక్షలు, బాలబాలికలకు ప్రత్యేకమైన మరియు సురక్షితమైన హాస్టల్ వసతి కలదు. మీ విజయమే మా లక్ష్యం. ఇప్పుడు మీ చెంతకే వింజమూరుతో పాటు ఈ సంవత్సరం నుండి కావలిలో కూడా మా బ్రాంచ్లు ప్రారంభం.
మార్చ్ 18 నుండి ఎంసెట్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. కేవలం 2 నెలల కాలంలోనే ఎంసెట్ లో ర్యాంకులు మీ సొంతం చేసుకోండి. ఇప్పుడే అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. ది బెస్ట్ ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్ శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ, గాయత్రి నగర్, వింజమూరు. బ్రాంచ్ క్రిస్టియన్ పేట, 3వ లైన్, కావలి. కాంటాక్ట్ నంబర్ 7382214380, 7207980225. విద్యార్థి స్థాయి ఏదైనా విశిష్ట ఫలితాలే శ్రీ సుబ్రహ్మణ్య లక్ష్యం.